తెలియజేస్తూ ఫంక్షను పాటల గురించే మాట్లాడాలి, రైటర్ గురించి మాట్లాడాలి, మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడాలి, డైరెక్టర్ గురించి, హీరో గురించి. కానీ వచ్చాక అవే మాట్లాడబుద్ధి కావట్లా. మీకు తెలుసు, నేను ఇండస్ట్రీలో 28 సంవత్సరాల నుంచి ఉంటున్నా. 28 ఏళ్లలో నాకెవ్వడు శత్రువు లేడు. నేను శత్రువుని పోసారికి ఉంటుకుంటే వాడి కర్మ. నాకు లేరు. ఎందుకు లేరంటే మీరు చూస్తున్నారు, 28 ఏళ్ళుగా ఇండస్ట్రీలో నా మీద ఏ కేసు లేదు, ఏ గొడవ లేదు, ఏ ఫైనాన్స్ ఎగ్గొట్టలా, ఎవరిని మోసం చేయలా. రైటర్గా ప్రొడ్యూసర్గా డబ్బులు తీసుకొని హోటల్లో పడుకోవాలా, అమ్మాయిలతో పడుకోవాలా, వాడి అకౌంట్లో మందు కొట్టలా, సిగరెట్ తాగలా. సిగరెట్ తాగితే నా అకౌంట్లో నా డబ్బులతో తాగుతా. అలవాట్లేదు అనుకోండి, వేరే మ్యాటర్. ఇక నా మీద ఇండస్ట్రీకి ఎందుకు కోపం ఉంటుంది? ఇండస్ట్రీ అందరూ నన్ను ప్రేమిస్తారు, కానీ ఇదే ఇండస్ట్రీ అందరినీ ప్రేమించటల్లా. నన్ను ప్రేమిస్తే, ప్రోత్సాహం బాగుంటే, ప్రోత్సాహం పెట్ల బాగుంటే ఇండస్ట్రీ బాగున్నట్టు కాదు, నేనే బాగున్నట్టు. కానీ ఇండస్ట్రీ అందరినీ ప్రేమిస్తే అందరూ బాగుంటారు, ఇండస్ట్రీ బాగుంటుంది. ఇండస్ట్రీలో ఎవరికి వాళ్ళు అందరూ మంచివాళ్లే. విడివిడిగా ఎన్ని గ్రూపులు ఉన్నాయో, ఎంత ఇబ్బందులు పడుతున్నారో ప్రొడ్యూసర్లు కానీ, డైరెక్టర్లు కానీ, హీరోలు కానీ, ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్లు, అబవ్ ఆల్ డైరెక్టర్స్ కానీ అందరూ ఇబ్బందులు పడుతున్నారు, అందరూ బాధపడుతున్నారు. పెద్ద సినిమాలు కష్టపడుతున్నాయి, చిన్న సినిమాలు కష్టపడుతున్నాయి. చచ్చిపోతున్నారు చాలామంది డైరెక్టర్లు, చచ్చిపోతున్నారు చాలామంది ప్రొడ్యూసర్స్. నేను ఎందుకు చెప్తున్నాను ఈ సంగతి? ఇది నా సంబంధం లేని మ్యాటరు. బట్ ఎందుకు సంబంధం అంటే నేను ఇండస్ట్రీలో మనిషిని. ఇండస్ట్రీ బాగుంటే నేను బాగుంటా, ఇంకా నా సినిమాలు వస్తాయి, ఇంకా నా పిల్లల బిడ్డలు చాలా బాగుంటారు, ఇంకా బాగా చదివించుకుంటాను. నా బిడ్డల్ని చాలా సంతోషంగా ఉంటే 10 మంది హెల్ప్ చేస్తా. ఇప్పుడు 18 మంది హెల్ప్ చేస్తా, గుండె ఆపరేషన్ చేసి ఇంకా చేపిస్తా. కానీ ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే, ఈ సినిమా డైరెక్టరు జొన్నలగడ్డ శ్రీనివాస్ గురించి. ఈ జొన్నలగడ్డ శ్రీనివాస్ ఫాదరు ఇదే ఇండస్ట్రీలో కారు డ్రైవరు. ఎన్నో సంవత్సరాలుగా నిజాయితీగా డ్రైవింగ్ చేసి ఏ ఒక్కడిని మోసం చేయకుండా చివరి చనిపోయాడు. ఆ బిడ్డ జొన్నలగడ్డ శ్రీనివాస్. జొన్నలగడ్డ శ్రీనివాసు టాలెంట్ గల డైరెక్టరు. నేను సినిమాలు చూసా, ఈయనతో నేను పనిచేశా. కో డైరెక్టర్గా పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, స్నేహితులు, ఆ సినిమాలు తనే కో డైరెక్టరు. స్నేహితుల సినిమా ముఖ్యంగా తనే దగ్గరుండి నాతో రాయించాడు. కథ చెప్తుంటే ఆ సినిమా చూడండి, ఈ సినిమా చూడండి అని చెప్పి అతను క్యాసెట్లు ఫీడ్ చేస్తుంటే 12 రోజుల్లో స్నేహితులు లాంటి సూపర్ హిట్ సినిమా రాశా. వర్తున్నాడు. అతను సినిమా రిలీజ్ అవుతుంటే థియేటర్లు లేవు, మరొకటి లేదని సినిమా ఆపటం అనేది ఎంత దుర్మార్గం అంటే, ఆ వర్డ్ చెప్పకూడదు, అందుకని చెప్పడం మానేశా. అది జొన్నలగడ్డ శ్రీనివాస్ మంచి కోసం మానేశా. ప్రెస్ మీట్ పెడితే ఇక్కడ మీడియా పీపుల్ వస్తే, ఆ మీడియా వాళ్ళని ఎందుకు పిలిచారండి వాళ్ళిద్దరిని? మేము రావండి, అట్లా ఉండకూడదు కదా అని అన్నట్టు నాకు తెలిసింది. బట్ మీడియాని 2 ముక్కలుగా చేయడానికి ఎవరు ప్రవర్తించారో వాళ్ళ మనసులు, వాళ్ళ మనుషులు అద్దం ముందు నిలబడి నైట్ టైం చూసుకుంటే మనం తప్పు చేస్తున్నామో, ఇండస్ట్రీకి మంచి చేస్తున్నామో తెలుస్తుంది మీకు. నేను పరుచూరి ప్రదేశ్ దగ్గర నేను పనిచేస్తున్నప్పుడు 5 ఏళ్ళు పనిచేసి బయటకు వచ్చిన తర్వాత నేను పరుచూరి దగ్గర బాయిలా పనిచేస్తున్నా ఫస్ట్. ఈ మీడియా అంతా నాకు తెలుసు. నేను పరుచూరి బ్లెస్సింగ్ తీసుకొని బయటకు వచ్చి రైటర్ అయితే ఒక పెద్ద హీరోకి ఎలా పబ్లిసిటీ ఇస్తారో, రామాయణ కొడుకు హీరో అయితే ఎంత ఇచ్చారో పబ్లిసిటీ, రాఘవేంద్ర గారు అబ్బాయి డైరెక్టర్ అయితే ఎంత ఇచ్చారో పబ్లిసిటీ, నాకు కేరాపట శ్రీనుడికి అంత పబ్లిసిటీ ఇచ్చారు. ఇంకా ఎవరో లంజా కొడుకు అనేవాడు, నేనే దొంగ లంజా కొడుకునా? పోసానికి ఇష్టముళ్ళి అందరూ మంచోళ్ళేదయ్యా. మరి ఎందుకు నష్టం జరుగుతుంది? ఎందుకు గ్రూపులు పెద్ద నిర్మాత నిర్ణయం తీసుకుంటే 2 వాళ్ళు పరిరక్షణ గ్రూప్ అని ఒక గ్రూప్ మాట్లాడతారు, వీళ్ళు మారుతుంటే వాళ్ళు గ్రూప్ మారుతారు, వాళ్ళు మారుతుంటే ఈ నిర్మాతంలో సగం మంది ఒక టీం పెట్టుకుంటారు, మా 14 మంది ఒక గ్రూప్, సబ్ గ్రూప్ లాగా. దీనివల్ల ఆ 2 చాలకం, ఆ టీవీ9కి
ఎన్టీకి ఇవ్వండి, మిగతాలకి ఇవ్వద్దు. అది మాకు తెలియదు. మా చిన్న మాత ఎవడు దిక్కండి, డబ్బు లేనివాడు, పెద్ద పెద్ద టీవీలకి డబ్బులు ఇవ్వలేనివాడు. ఇలాంటి వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవుతారు? ఇదిగో మీడియా మొత్తం మీద డిపెండ్ అవుతుంది. ఏంటి చిన్న టీవీలు, మా టీవీ, ఇంకో టీవీ, హెచ్ఎం టీవీ, మా టీవీ చాలా ఉన్నాయి కదా, సాక్షి, ఈ టీవీ, అన్ని టీవీల్లో అందరి మీడియా వాళ్ళలో జర్నలిస్టు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకి దండం పెట్టుకుంటే ఓ టీవీ ఇచ్చి, ఓ టిఫిన్ ఇచ్చి అన్నా అంటే రూపాయి లేకుండా ఇదే మీడియాలో, ఇదే టీవీలో చాలా మంది బతికారు డైరెక్టర్లుగా. అంతమంది కాదని పక్కన పెట్టి రెండింటికి ఇస్తే చచ్చిపోతున్నారు. దే ఆర్ కిల్లింగ్ దేర్ సెల్ఫ్. తెలుసా? మీ అందరికీ కాళ్ళకి దండం పెట్టి మళ్ళీ అడుగుతున్నా, నాకేం నష్టం లేదు. నేను వెల్ సెటిల్డ్. ఈరోజు ఇండస్ట్రీలో బ్యాన్ చేసినా తింటారు, బ్రహ్మాండంగా ఉంది. వెనక మా గురువు లాంటి వాళ్ళు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. నేను మోసం జరగదు, నన్ను క్షమిస్తారు. నన్ను క్షమిస్తారనే మీ అందరికి మరోసారి కాళ్ళకి దండం పెట్టి చెప్తున్నా. మీ అందరూ యూనిట్గా ఉండండి, మీడియాను యూనిట్గా ఉంచండి, మమ్మల్ని బతికించండి. నేనేమడగదు మిమ్మల్ని, రూపాయి ఫ్రీగా ఇవ్వద్దు, ఫైనాన్స్ మాకు ఇప్పొచ్చొద్దు, థియేటర్లు మాకు ఇప్పొచ్చొద్దు. ఇండస్ట్రీ అందరు నిర్మాతలు, అందరు పెద్దలు వీఆర్ వల్లరండి, మాకు అన్నం దొరుకుద్ది. మీడియాను వీఆర్ వల్లరండి, మాకు అన్నం దొరుకుద్ది. అదే ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, షుడ్ నాట్ ఫర్గెట్ దట్.